కూడా గ్యారెంటీ లేదు. టీఎంసీయా బీజేపీ అంతే అంతే అంతే. ఒక్కసారి తమిళనాడుకి వెళ్దాం రోహిత్. అండ్ తమిళనాడు ఎన్నికలు ఈసారి వెరీ ప్రెస్టీజియస్. ఎందుకంటే అటు మోడీకి, ఇటు స్టాలిన్కి, అటు విజయ్కి ఆసక్తికరమైన చర్చ. ఇందాక నేను అంటున్న 5 రాష్ట్రాల్లో ఒక 2 రాష్ట్రాల గురించి మాత్రం విపరీతమైన చర్చ జరుగుతోంది, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ గురించి. మిగిలిన స్టేట్స్ అబ్సల్యూట్లీ వన్ సైడెడ్గా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా అబ్సల్యూట్లీ వన్ సైడెడ్గా ఉన్నాయి. వాటి గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కేరళ గురించి కానీ, పుదుచ్చేరి కానీ, అస్సోం గురించి కానీ ఎంటైర్ డిస్కషన్ ఇంట్రెస్ట్ అంతా కూడా తమిళనాడు, బెంగాల్ గురించే ఉంది. ఒకసారి తమిళనాడు గురించి మా కొలీగ్ గణేష్ అందిస్తారు అప్డేట్స్. గణేష్, ఏంటి ఏం జరగబోతోంది కాసేపట్లో? గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ రోహిత్. అంటే దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం కోసం, ఒక రాష్ట్రం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ద్రవిడ కల్చర్లోన ఏ ఎన్నికలు జరిగినా సరే దాన్ని అత్యంత కీలకంగా చూడాలి. వాటి జయాపజయాలు కావచ్చు, లేకపోతే అందులో ఉండే ఓటమి కావచ్చు, లేకపోతే మిగతా అనేక అంశాలు మొత్తం భారతదేశంలో అనేక పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల కోసం కీలకమైన అంశాలే మాట్లాడుకోవాలి. ఎప్పటివరకు మనకు కనిపిస్తున్నది ముఖాముఖి పోటీ, అంటే డిఎంకేనా ఏడిఎంకేనా అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ అటువంటిది ఇప్పుడు టీవీకే ఏదైతే విజయ్ వచ్చాడో, విజయ్ దాంట్లో ఖచ్చితంగా దీన్ని మనం చూడాల్సింది ఏంటంటే ఈ పోటీ ఎలా మారబోతుంది. అంటే 2 రాష్ట్రాలకి, అంటే ద్రవిడ కల్చర్లో ఉండే దాన్ని ఇప్పటివరకు కూడా వాళ్ళ భాషలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పథకాలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలను కీలకంగా తీసుకొని ప్రభావితం చేసే అంశాన్ని ఒక్కసారిగా విజయ్ మార్చబోతున్నాడు అనేది ఒక అంశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్టాలిన్కి ఒక సవాల్గా మారిన ఎన్నికలు. ఎందుకంటే రెండోసారి జయలలిత తర్వాత తాను రెండోసారి సీఎంగా నిరూపించుకోవడానికి వంశపారంపర్యంగా వస్తున్న దాన్ని ఆయన కీలకంగా చేయబోతున్నారు. మరోవైపు దీన్ని సవాల్గా తీసుకుని పళనిస్వామి, అంటే ఏదైతే ఏఐడిఎంకేకి సంబంధించిన పళనిస్వామి ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలన్న ఒక ఆలోచనతో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. దానికి ఏదైతే ఒక కూటమిగా చేస్తున్న ప్రయాణం ఏదైతుందో అది ఎంతవరకు ఫలితం వస్తుందని చూస్తున్నారు. దీనికి మధ్యలో ఏదైతే విజయ్ ఉన్నాడో, విజయ్ టీవీకే తరపున ఆయన ఎంత ప్రభావం చూపిస్తాడనేది 2 పార్టీల జయాపజయాలకు సంబంధించిన ఒక కీలకమైన అంశంగా కనిపిస్తోంది. అంటే ఈ ఎన్నికల్ని అనేక దేశవ్యాప్తంగా ఉన్న అనేక దాదాపు 18 నుంచి 19 సంస్థలు కీలకంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించిన తమిళనాడుకి సంబంధించి మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే చాలా చోట్ల అసలు విజయ్ ఏమాత్రం ప్రభావం చూపించడు, 8 నుంచి 20 సీట్ల లోపుకి మాత్రం పరిమితం అవుతాడని చెప్తున్న పరిస్థితుల్లో కాదు, ఖచ్చితంగా ఆయన కింగ్ అవుతాడని ఒకరు చెప్తుంటే లేదు, కింగ్ మేకర్ అవుతాడని చెప్తున్నారు. ఏదేమైనా విజయ్ అనేది ఒక సెంటర్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. అటు డిఎంకేకి సంబంధించి స్టాలిన్ కావచ్చు, ఏడీఎంకి సంబంధించిన పళనిస్వామి కావచ్చు, వీళ్ళిద్దరూ అంటే 2 పార్టీలు పోటీ పడుతున్నా అందరి చూపు మాత్రం విజయ్ వైపే ఖచ్చితంగా చూసే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ ఉందా నిజంగా? టీవీకేకి అంత స్కోప్, పార్టీ పెట్టి 6 నెలలు కూడా కాకుండానే సీఎం చేసే పరిస్థితి, కులాల ఈక్వేషన్స్, తమిళనాడు కూడా కులాల ఈక్వేషన్స్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ద్రవిడ కల్చర్లో అసలు కులాలకు వ్యతిరేకంగానే ఒక నాంది పలికిన ఖచ్చితంగా కులాలు లేకుండా తమిళనాడు ఎన్నికలు లేవు. కానీ ఈసారి అంటే తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ ఉంటాయి, అవి చాలా సెంటిమెంట్తో కూడినటువంటి ఉంటాయి. ఇప్పుడు విజయ్ కూడా అదే పరిస్థితులు కనిపిస్తుంది. అటు ఎంజీఆర్ కావచ్చు, లేకపోతే మిగతా జయలలిత కావచ్చు, ఇలాంటిగా అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఒక ఉవ్వెత్తున వచ్చే రాజకీయాలు మనకి తమిళనాడులో కనిపిస్తాయి. ఈ రోజున విజయ్ పట్ల కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు. అంటే విజయ్కి కేవలం క్రిస్టియన్ ఓటు బ్యాంకు నమ్ముకునే పాలిటిక్స్లోకి వచ్చారు అనేది. ఎందుకంటే డిఎంకే ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీలు సెక్యులర్ పార్టీ కింద చూస్తుంటారు, నాస్తికం పెరియార్ సిద్ధాంతాలతో వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అన్ని కులాల వాళ్ళు ఓటు బ్యాంక్ ఉంటుంది. వాళ్ళకి అన్నా డిఎంకేకి వచ్చేటప్పటికి హిందూ ఎలిమెంట్ ఉంటుంది, బీజేపీ అలయన్స్ ఉంటుంది, ఈ రకమైన బెల్ట్ అంతా కూడా ఉంటుంది. తెలుగు ఓటర్ల మద్దతు కూడా అన్నా డిఎంకేకి ఎక్కువగా ఉంటుంది. తెలుగు బెల్ట్ చాలా కీలకం. చెన్నైతో పాటు మన పక్కనున్న ఉత్తర తమిళనాడు మొత్తం కూడా తెలుగు బెల్ట్ ఎక్కువ ఉంటుంది. సో విజయ్కి ఓటు బ్యాంక్ ఏంటి అంటే, ఐ మీన్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్తో నిజంగా గెలవగలిగే కెపాసిటీ లేదు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో క్రిస్టియన్ ఓటుతో మాత్రం గెలిచే పరిస్థితులు ఎక్కడ మనకు కనిపించు. ఎందుకంటే మైనారిటీలు కూడా కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. మరియు ఎస్సీ ఎస్టీ ఓట్లకు సంబంధించిన చాలా వరకు ఒక బెల్ట్ అనేది కీలకంగా ఉంటుంది. కాబట్టి కేవలం విజయ్ నమ్ముకున్నది కొత్త పార్టీగా, ఒక కొత్త తరంగా వస్తున్నాడు. రెండోది యూత్, ఏదైతే ఒక యూత్ ఉందో 18 నుంచి 37 సంవత్సరాల మధ్య ఏదైతే ఓటింగ్ వేస్తున్నారో ఈ ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది విజయ్కి కీలకమైన అంశం కాబోతుంది అనేది చాలా వరకు మనకి అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో జనసేన పవన్ కళ్యాణ్కి, తమిళనాడులో విజయ్కి మధ్య పోలికలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే సేమ్ పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే ఆ స్టార్ లెగసీ అంటే ఫ్యాన్స్ మొత్తంలో విపరీతంగా లక్షల మంది జనం తరలి వచ్చే ఒక క్రౌడ్ పుల్లర్గా జనసేనకి పేరు పవన్ కళ్యాణ్కి. అదేవిధంగా తమిళనాడులో విజయ్ కూడా రోడ్డు ఎక్కితే చాలు లక్షల మంది వచ్చారు, తొక్కిసలాట జరిగి దాదాపు 20 మంది చనిపోయారు కూడా. కానీ ఈ క్రౌడ్ పుల్లర్గా పేరున్న నాయకులు ఆ తర్వాత ఎదిగిన సందర్భాలు చాలా తక్కువ.
సో పవన్ కళ్యాణ్ని చూడటానికి వచ్చిన లక్షల మంది జనం యూత్ అంతా తర్వాత ఓట్లేయాల 2019లో తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. సో ఇప్పుడు టీవీకే విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు. సేమ్ పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతూ వస్తున్నాడు. తర్వాత ఎన్నికలు పోటీ చేయగానే జనసేన పార్టీ పెట్టగానే పవన్ కళ్యాణ్ మీద వచ్చిన అలిగేషన్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆయన వ్యక్తిగత జీవితం మీద రకరకాల రచ్చ చేశాడు. కరెక్ట్గా టీవీకే విజయ్ ఎన్నికల్లో బరిలో దిగ్గానే ఆయన వ్యక్తిగత జీవితాన్ని లైన్లోకి లాగారు. ఆయన భార్య విడాకులు సంబంధించిన వ్యవహారం, భార్య కోర్టుకు వెళ్ళటం, ఈయన మీద కేసు వేయటం, తర్వాత త్రిష లైన్లోకి రావటం, త్రిషకి ఆయనకి మధ్య సంబంధాలు ఉన్నాయంటే ప్రచారం జరగటం. సో ఇదంతా కూడా తలనొప్పిగా ఆయన ఒక ఉమనైజర్ కిందో లేకపోతే వేరే యాంగిల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయటం ఇదంతా జరుగుతుంది. సిమిలారిటీ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద రాజకీయాల్లో ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. ఏముంది అని కూడుగుడు మీద వెంట్రుకలు లాగేటటువంటి ప్రయత్నాలు రాజకీయాల్లోనే ఎక్కువ జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరి విషయంలోనే ఎక్కువ జరిగింది. మీరు గమనిస్తే వీళ్ళిద్దరి విషయంలోనే ఎక్కువ, ఎందుకంటే స్టార్ హీరోలు కావటం, అత్యధిక ప్రజాదరణ కలిగిన ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ ఉంటుందో విజయ్కి అంతకంటే సేమ్ క్రేజ్ ఉంటుంది అక్కడ కూడా. సో ఇద్దరు సిమిలర్గానే ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళు ఎంచుకున్న సినిమాలు కూడా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలని ఎక్కువగా రీమేక్ చేసిన వ్యక్తి కూడా విజయ్. కరెక్ట్. ఇప్పుడు అందుకే తమిళనాడులో విజయ్ పవన్ కళ్యాణ్ అవుతాడా ఎన్టీఆర్ అవుతాడా అనే ఒక చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ అవుతాడు. ఎందుకంటే తమిళ పాలిటిక్స్ లో రికార్డు తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఆర్ కాబట్టి మరో ఎంజీఆర్ అంటూ ఉన్నారు విజయ్ని. సో నిజంగా ఎంజీఆర్ అవుతాడా లేదా అనేది వెరీ ఇంట్రెస్టింగ్. 2 సినారియోలు ఏపీలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు అదొక పవన్ కళ్యాణ్ విజయ్ నిజంగానే ఎంజీఆర్ అవుతాడా లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అవుతాడా లేకపోతే చిరంజీవి అవుతాడా? ఎగ్జాక్ట్లీ చిరంజీవి అవుతాడా? ఎందుకంటే 2 పార్టీల మధ్య బలాబలాలు పోటీ జరుగుతున్నప్పుడు చిరంజీవి నిజంగానే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతున్న దాంట్లో చిరంజీవి అనే పార్టీ ఉవ్వెత్తున విజయలాగే పెద్ద ప్రచారం జరిగింది. 2009లో దాదాపు 16.1% ఆయన ఓట్లతోని ముందుకెళ్లారు. 18 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే 2 పార్టీల మధ్య ఉండేది ఓటమికి గెలుపుకి కారణమయ్యాడు ఆయన. ఇప్పుడు విజయ్ కూడా ఆ విధంగా ఉండబోతున్నాడు. పొలిటికల్ వ్యాక్యూమ్ జయలలిత తర్వాత ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ కనబడుతుంది కాబట్టి అక్కడ విజయ్ ఏ విధంగా ఎమర్జ్ అవుతాడు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది కదా. అయితే ఆ సాంప్రదాయ పొలిటీషియన్ని తట్టుకుని ఎంతవరకు నిలబడతారనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చిరంజీవితో కంపేర్ చేసింది ఇంట్రెస్టింగ్. ఆనాడు ఉన్న ఉమ్మడి రాష్ట్రం 10 కోట్ల మంది జనాభా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డిని, చంద్రబాబుని, కేసీఆర్ని వీళ్ళందరినీ లేదు. చిరంజీవి పోటీ చేసినప్పుడు అక్కడ ఎటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇక తమిళనాడులో కూడా ఎక్కడ కూడా పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. 2 పార్టీల మధ్య డిఎంకే ఏడీఎంకే మధ్య పోటీ జరుగుతుంది. పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది తప్ప మూడో పార్టీకి యాక్సెస్ ఎవరు. అయితే ద్రవిడ మున్నేట్ర కలగం లేదా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కలగం ఇది తప్ప గురే వాళ్ళకి ఎంట్రీ ఎవరు అక్కడ. సో ఇప్పుడు వచ్చిన విజయ్ ఏం చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్. రెండోది ఇక్కడ 10 కోట్ల జనాభా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి పోటీ చేసినట్టు పీఆర్పీ, అక్కడ కూడా పెద్ద రాష్ట్రంలో స్టాలిన్ పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చిన్న రాష్ట్రంలో పోటీ చేశాడు. 2 సార్లు కూడా చిన్న రాష్ట్రం అది, 6 కోట్ల చిన్న రాష్ట్రం. ఇప్పుడు తమిళనాడు 8.5 కోట్ల దాదాపు జనాభా ఉన్నారు. పెద్ద రాష్ట్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. ఏ విధంగా కొట్టగలుగుతాడు? ఒకవేళ నిజంగా విజయ్ పార్టీ పెట్టి నిజంగా సీఎం అయితే మీలాంటి వాళ్ళకి, నాకు, అందరికీ, గణేష్కి, సర్తాజ్కి, సుజాత్కి, సుమతికి, రాజేష్కి అందరికి ఇన్స్పిరేషన్. మనం కూడా పార్టీ పెట్టచ్చు. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అటు మనం ముందుగా కరుణానిధి దగ్గర నుంచి తర్వాత ఎంజీఆర్ దగ్గర నుంచి చూసుకుంటే సినీ చరిత్రలో కరుణానిధి కూడా ఒక రైటర్గా ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినాడు. తర్వాత కరుణానిధి తర్వాత మళ్ళీ ఎంజీఆర్ తర్వాత జయలలిత, ఇప్పుడు వస్తున్న దాంట్లో విజయ్ కూడా ఆ స్కోప్ కనిపిస్తుంది. దాదాపుగా 41 నుంచి 47% యూత్ తన వైపు ఉన్నారనేది ఒక కీలకమైనది. మనకి యాక్సెస్ మై ఇండియా కావచ్చు, ఎంత చేస్తున్నారంటే విజయ్ని ఎంత డ్యామేజ్ అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మాదిరిగానే పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోతాడని. ఇప్పుడు ఇతను కూడా దాదాపు 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. ఒకటేమో పెరంబూరు నుంచి, రెండోది కొళత్తూరు అనుకుంటా, తిరుచి నుంచి అండ్ పెరంబూరు నుంచి 2 చోట్ల నుంచి పోటీ చేస్తుంటే ఈ 2 చోట్ల తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. తిరుచిలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పెరంబూరు రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిన పెరంబూరు నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ తెలుగు వాళ్ళు మన బోర్డర్ ఎక్కువ, మన బోర్డర్ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ ఈ 2 చోట్ల నుంచి ఓడిపోతాడన్న ప్రచారం. రెండోది ఏంటంటే ఎంత దారుణమైన రాజకీయాలు నీచంగా ఉంటాయంటే ఇంకా గెలవలేదు, ఎగ్జిట్ పోల్స్లో విజయ్ గెలుస్తాడని యాక్సెస్ మై ఇండియా సీఎం అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చిందో లేదో సోషల్ మీడియాలో ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే చాలామంది టీవీకే లీడర్లంతా త్రిష ఇంటికి క్యూ కట్టారు. ఎందుకు కట్టారు? మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే త్రిషాన్ లాబింగ్ చేసుకుంటున్నారు అని. అంటే ఎంత దారుణమైన అసాసినేషన్ క్యారెక్టర్
అసాసినేషన్ పాపం ఏదో ప్రయత్నాలు అంటే చేస్తున్నారు. విజయ్ కూడా ఆ స్థాయిలో ఉన్నాడు. ఇప్పటికి ఏ రాజకీయ పార్టీ కూడా ఎగ్జిట్ పోల్స్ చూసుకుని తన ఏదైతే 234 సీట్లలో పోటీ చేశాడో అన్ని చోట్ల నుంచి కూడా పోటీ చేసిన వాళ్ళందరూ ఒక క్యాంపెయిన్ నడపడం అనేది, అంటే ఇప్పటివరకు గెలిచిన తర్వాత క్యాంపెయిన్ నడుపుతారు కానీ గెలవక ముందే దాదాపుగా ఒక 3-4 రోజులుగా ఆయన క్యాంపెయిన్ నడుపుతున్నాడు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అంచనాలు చూసుకొని, ఎందుకంటే దాదాపుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఏమనంటే మీరు గెలవగానే ఎవరితో